మీరేమో కృష్ణా జిల్లా అబ్బాయి. ఇందులో గోదావరి స్లాంగ్ మొత్తం ఎలా మ్యాచ్ చేయగలిగారు? ఎంతవరకు? సో, దానికోసం ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు? పెద్దగా ఏం కష్టపడలేదండి. ఈజీగానే అయింది. ఎందుకంటే పలాస చేశాను నేను. అందరూ పలాస చూసిన తర్వాత శ్రీకాకుళం అబ్బాయి అనుకున్నారు. సో, శ్రీకాకుళం యాక్సెంట్ వాజ్ మోర్ టఫ్ బికాజ్ 1978 స్లాంగ్‌లో. సో, ఇది అంత ఇబ్బంది ఏమీ అవ్వలేదు. ఇట్ వాజ్ మోర్ దగ్గరగానే ఉండింది. కంప్లీట్‌గా ప్రీవియస్ ఫిల్మ్స్‌తో కంపేర్ చేస్తే ఇది యూనిక్‌గా ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? నన్నెప్పుడూ ఇలా చూసుండరు. ఓకే. కోమలి గారు. నిజంగానే యాక్షన్ రోల్స్‌కి ఒక మార్క్‌గా ఉండిపోయారు. 'వర్ష' కావచ్చు, వండర్‌ఫుల్ క్యారెక్టర్స్ అన్నీ చేశారు మీరు. 'శిశువాదనే'లో కూడా ఏమైనా అంటే లాట్స్ ఆఫ్ ట్విస్ట్స్ ఉంటాయి అన్నారు కాబట్టి ఇందులో కూడా ఏమైనా అదేమైనా కొంచెం యాడ్ చేశారా? ఏం యాడ్ చేశాను? ఏమైనా యాక్షన్ సీక్వెన్స్ లాంటివి ఏమైనా అలా కూల్ అండ్ కామ్‌గానే కాకుండా? ఆ టాంజెంట్‌కి వెళ్ళకండి. మరి లంగావోణి వేసుకొని ఫైటింగ్ చేస్తే అస్సలు బాగోదు స్క్రీన్ మీద. లేదు, ట్విస్ట్‌కి యాక్షన్‌కి సంబంధం లేదు. అంటే ఇవి ఎక్కడ ఏ ఏరియాలో షూట్ చేశారు? అండ్ అక్కడ మీకున్న స్పెషల్ మూమెంట్స్ కానీ షూట్ చేసే టైంలో? మేము చేసింది అమలాపురం బెండమూరు లంక అనే విలేజ్‌లో. లేదు, నాకు యాక్చువల్‌గా గుర్తుంటుంది. ఎందుకంటే చాలా అంటే అందరూ మనుషులు ఎప్పుడూ మంచివాళ్ళే నేను అనుకుంటా. కానీ ఐ థింక్ ఒక మార్క్ ఎక్కువ మంచితనం ఆ బెల్ట్‌లో చాలా ఎక్కువ ఉంటుంది. మేము షూటింగ్ చేస్తున్నామని తెలిసిన తర్వాత వాళ్ళు మా ఏది లేదు. నార్మల్‌గా కొన్ని రూల్స్ ఏం లేకుండా రోజు ఏదో ఒక ఫుడ్ వస్తూనే ఉంటుంది. పర్టిక్యులర్లీ ఫుడ్. అది కాకుండా మీకేం కావాలన్నా చెప్పండి. నాకైతే నేను షూటింగ్‌కి వచ్చానా, ఎవరో ఒకళ్ళ పెళ్ళికొచ్చానా, వీళ్ళందరూ నాకు మర్యాద మర్యాద వీళ్ళందరూ నాకు చాలా అలా అనిపించింది. సో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవబుల్ ప్లేసెస్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఎంటైర్ కంట్రీ, పర్టిక్యులర్లీ తెలుగు స్టేట్స్లో. సో నాకైతే చాలా నచ్చింది గోదావరి బెల్ట్.